గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనమాట. దాని గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్. వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఇది ఒక మెయిన్ పార్ట్ అనమాట, ఒక అసోసియేషన్ అనమాట. ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే ఐడిఏ లోన్స్ ప్రొవైడ్ చేస్తుందంట. గ్రాంట్స్ కూడా పూరెస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా, ప్రపంచంలో ఏదైతే పూరెస్ట్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళకి గ్రాంట్స్ కానీ లోన్స్ కానీ ప్రొవైడ్ చేస్తారంటే దేని ద్వారా, కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, దాని ద్వారా లోన్స్ అనేటువంటి పూర్ పీపుల్స్కి ప్రొవైడ్ చేస్తారు, పూర్ కంట్రీస్ కూడా. ఏంటంటే దేనికోసం, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, పవర్టీని రెడ్యూస్ చేయడం కోసం, లివింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం ప్రొవైడ్ చేస్తుంది గ్రాంట్స్. మళ్ళీ ఏంటంటే ఐడియా దేని మీద ఫోకస్ చేస్తుందంటే కెన్ నాట్ బారో ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్స్ అదర్ ఆర్మ్ ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇది ఐడియా దేని మీద ఫోకస్ చేసిందంటే ప్రపంచం ఐబిఆర్డి అనేది చాలా ఇంపార్టెంట్. ఐబిఆర్డి ఏంటంటే ఇండియన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. అంటే పూరెస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పూరెస్ట్ కంట్రీస్ ఉన్న వాళ్ళకేమో వాళ్ళని కొంచెం డెవలప్ చేయడానికి, డెవలప్డ్ కంట్రీస్తో పాటుగా వాటిని కూడా కొంచెం ఎకనామిక్ గ్రోత్ వచ్చేటట్టుగా వాళ్ళని డెవలప్ చేయడానికి వాళ్ళకి గ్రాంట్స్ రూపంలో, లోన్స్ రూపంలో ఈ ఐబిఆర్డి అసోసియేషన్ అనేటువంటిది మనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇదని వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది 1960లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటిది? ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ని. ఇది క్రియేటెడ్ టు ఎక్స్టెండ్ ద వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ టు కంట్రీస్ that needed softer, more flexible financial help than regular commercial loans. కమర్షియల్ లోన్స్ లాగా వీళ్ళు ఏం చేస్తారంటే మా ప్రపంచ బ్యాంక్ అనమాట, సపోర్ట్గా ఉండదు ప్రపంచ బ్యాంక్ కూడా. ఎందుకంటే పూరెస్ట్ కంట్రీస్కి ఫినాన్షియల్ హెల్ప్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. కన్సెషనల్ లోన్స్ అంటే ఏంటంటే కీ ఫీచర్స్ ఇవన్నీ. కన్సెషనల్ లోన్స్, గ్రాంట్స్, ఫోకస్ ఏరియాస్. వాళ్ళు దేని మీద ఫోకస్ పెడతారంటే ఫస్ట్ కన్సెషనల్ లోన్స్ అంటే వాళ్ళు 0 ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. ఏ కంట్రీకి అయినా సరే 30-40 ఇయర్స్లో మళ్ళీ రీపేమెంట్ చేసేయాలి. గ్రాంట్స్ ప్రొవైడ్ చేస్తారు. గ్రాంట్స్ అయితే ఇంకా మనీ ఇంట్రెస్ట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే సబ్సిడీస్గా ఇచ్చేస్తారు. దేని మీద ఫోకస్ పెట్టారంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే ఏంటిది, రోడ్డు, హెల్త్కి సంబంధించిన హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ సంబంధించి, ఫైటింగ్ క్లైమేట్ చేంజ్. అప్పుడప్పుడు ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి కదా, దానివల్ల క్లైమేట్ చేంజ్ అయిపోయి కొంతమంది పీపుల్స్కి షెల్టర్స్ అన్నీ పడిపోయడం వల్ల ఫుడ్ సపోర్ట్ లేదు, ఉండదు కూడా కొంతమందికి క్లైమేట్ చేంజింగ్ వల్ల. అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. సపోర్టింగ్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి సపోర్టింగ్గా ఉంటాయి. హెల్పింగ్ డ్యూరింగ్ క్రైసిస్, ఏమన్నా అప్రమత్తాలు వచ్చినప్పుడు, కొన్ని ఆపదలు వస్తుంటాయి కదా, అలాంటి టైంలో వాళ్ళు ఆదుకుంటారనమాట, అంటే సహాయం చేస్తూ ఉంటారు. ఈ ఐడియాలో ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 174 మెంబర్ కంట్రీస్ ఉంటాయన్నమాట ఈ ఐడియా గ్రూప్లో, ఐడియా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్లో. ఫౌండెడ్ మెయిన్లీ డొనేషన్స్ ఫ్రమ్ వెల్దర్ కంట్రీస్. అంటే ఇవి ఏంటంటే ముందు అసలు ఫండ్ ఎక్కడి నుంచి డొనేట్ చేస్తారంటే యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, వీళ్ళందరూ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ అనమాట. ఫినాన్షియల్ సపోర్టింగ్ ఎక్కువగా ఉండేవాళ్ళు. ఐడియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే లైఫ్ లైన్ ఫర్ ద వరల్డ్స్ పూరెస్ట్ నేషన్స్. ప్రపంచంలో ఉండేటువంటి పూరెస్ట్ నేషన్స్కి ఒక జీవిత లైన్ అంటారు కదా, లైఫ్ లైన్ తోడుగా ఉంటుందన్నమాట. హెల్ప్స్ ప్రమోట్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ రెడ్యూస్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ. అంటే సస్టైనబుల్ గ్రోత్, సుస్థిరత వృద్ధి అనేటువంటిది ఉంటుంది, పోవర్టీ తగ్గిస్తుంది. సపోర్ట్స్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఫర్ క్లైమేట్ రెసిలియన్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అండ్ జాబ్ క్రియేషన్. ఏం సపోర్ట్ చేస్తుంది? లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఏంటి వీటికి? క్లైమేట్ రెసిలియన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ జాబ్ క్రియేషన్ చేయడం. ఫీచర్స్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఎస్టాబ్లిష్ 1960లో, ఇది పార్ట్ వరల్డ్ బ్యాంక్ గ్రూపులో పార్ట్ అనమాట. 174 కంట్రీస్ ఉంటాయి. పూరెస్ట్ కంట్రీస్కి హెల్ప్ చేస్తాయి, ప్రపంచంలో ఉన్నటువంటి పూరెస్ట్ కంట్రీస్కి. ఫినాన్షియల్ సపోర్ట్, లో ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తాయి, లాంగ్ టర్మ్లో రీపేమెంట్ చేయొచ్చు, గ్రాంట్స్ ఇస్తారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయంటే వాషింగ్టన్, యుఎస్ఏలో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీకు అర్థమైతే లైక్ చేయండి.